హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము గోరింటాకు పెట్టుకుంటున్నాం అనమాట. ఆషాఢం గోరింటాకు చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి మా నాన్న నేను వచ్చేసరికి అయితే గోరింటాకు అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టింది. కొంచెం జార్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే నేను గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. ఇది మీరు ఆషాఢంలో అందరూ పెట్టుకునే ఉంటారు కదా, మీరు కూడా ట్రై చేశారా? నేను జస్ట్ ఇలా డిప్ చేస్తూ చూడండి, ఇలా డిప్ చేస్తూ ఉంటుంటేనే హ్యాండ్స్ మొత్తం కూడా రెడ్గా అయిపోతున్నాయి. అంటే బాడీలో ఓవర్ హీట్ ఉన్నా కూడా రెడ్ అయిపోతుంది గోరింటాకు. నాకు యాక్చువల్గా అయితే గోరింటాకు పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు, కానీ ఒక 2 years నుంచి అయితే కంటిన్యూగా పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. ఆషాఢ మాసంలో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. మొత్తానికి నేనైతే ఇంకా ఫుల్ వీడియో అయితే ఇద్దాం అనుకున్నా. మా నాన్న చూడండి ఇక్కడ పెట్టుకుంటుంది. ఏదేదో ఎక్స్పెరిమెంట్స్ చేసింది, బట్ వర్కౌట్ అవ్వలేదు. నేను ఈసారి గోరింటాకు ఎలా పెట్టుకుంటున్నాను అనేది మీకు అయితే చూపిస్తాను ఈ వీడియోలో. నేను కూడా పెట్టుకుంటే పడుకునేటప్పుడు పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకోను, కానీ ఇదేమో జారైపోయింది. చూస్తున్నారు కదా, అలా కాళ్ళకి గోరింటాకు అయితే పెట్టుకుంటాను. చూడండి, ఈ గోరింటాకు అరగంట సేపు ఉండాలి కదలకుండా. చాలే, చూడండి కొంచెం సేపుకి అలా రెడ్గా వండిపోయినా. పెట్టు. మా మోక్ష ట్రై చేస్తుంది. నాకైతే ఇంట్లో పని ఉంది, సో నేనైతే ఇంకా ట్రై చేయట్లేదు. తర్వాత చూస్తాను వీళ్ళని బట్టి. నేనైతే ఇక్కడ ప్రస్తుతానికి చేతికి అయితే పొలుపుకుంటున్నాను అనమాట. మా నాని అయితే పెండ కలిపినట్టుంది, చిచ్చి తీసేటట్టుంది. రెడ్డిష్గా అయిపోయింది. మా నాని అయితే పాపం జారుగా అయిపోయిందని మళ్ళీ చేతి నిండా పొలుముకుంటుంది. అయ్యయ్యో, ఇది చూస్తుంటే ప్యాడే గుర్తొస్తుందండి మా నానికి. మేమైతే గోరింటాకుతో చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము. చీచి వీళ్ళు కాసేపు ప్యాడ్ అంటారు, కాసేపు ఏందేందో అంటున్నారండి బాబోయ్. నాకైతే ఎప్పుడు చూసినా కానీ, ఎప్పుడు పెట్టుకున్నా కానీ గోరింటాకు అస్సలు పండకుండా అనేది ఉండదు. ఇప్పుడు కూడా బాగా పండుతుంది. చూస్తున్నారు కదా, నా హ్యాండ్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మీకు వీడియోలో నేను ఎటువంటి ఫిల్టర్ కూడా పెట్టలేదు, న్యాచురల్గా చూపిస్తున్నాను. నేను ఇంకో హ్యాండ్కి గోరింటాకు పెట్టుకున్న తర్వాత చూపిస్తే ఎలా పండింది అన్నది. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలాగా పులుముకుంటూనే ఉన్నా అనమాట. చేతి ఇలా అయితే పులుముకుంటున్నాను హ్యాండ్స్కి. అరవబాకండి మీరు.